తన దూకుడు స్వభావంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఈ వ్యవహారంతో కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రసాభసగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం మొదలైంది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్ ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే మేము చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఆయన ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. ఒక దొంగైనా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ తాను ఏ పార్టీ అని ప్రశ్నించే హక్కు కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ కు లేదన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా అన్నారు. జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు. కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు, తనకే కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. కౌశిక్ రెడ్డిని తీరును తీవ్రంగా ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అని, కానీ ఓ ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరించడం ఎప్పుడూ చూడలేదన్నారు. నేను 7 సార్లు వరుస గెలిచిన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇటువంటి ప్రవర్తన ఎక్కడ చూడలేదు. మొత్తానికి కొంతకాలంగా తనదైన దూకుడు స్వభావంతో వార్తల్లో నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగిన గొడవ ద్వారా మరోసారి పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యారు.